వచ్చావా రంగమ్మ? అదేంటో నిన్ను చూస్తుంటేనే నాలో తెలియని ఆనందం కలుగుతుంది. అలా ఎలా కలుగుతుంది అయ్యగారు? నువ్వు అమాయకంగా చిలిపిగా మాట్లాడుతుంటావు చూడు. నువ్వు ఉండే విధానం, నీ నవ్వు, నీ చూపు, నీ కట్టే చీరకట్టు, ఇవన్నీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నన్ను పొగడకండి అయ్యగారు, సిగ్గేస్తుంది. నీలో నీకు తెలియని ఒక విషయం చెప్పనా? ఏ విషయం? ఏ మాట కామాట చెప్పాలి. నువ్వు చాలా సెక్సీగా ఉంటావు రంగమ్మ. సెక్సీయా అంటే ఇలా ఉండొద్దా అయ్యగారు? అలా అని కాదు, చాలా అందంగా ఉన్నా అని అర్థం. మరి అమ్మగారు అందంగా సెక్సీగా ఉంటారు కదా అయ్యగారు? దాని మొహం, దానికన్నా నువ్వే చాలా అందంగా ఉంటావు. నీ మీద ఒట్టురా రంగమ్మ. అరే సిగ్గు. పిట్ట దారిలోకి వచ్చింది. నిన్ను ఏదో ఒక రోజు నా బుట్టలో దింపుతా. ఇప్పుడే స్టార్ట్ చేశా నువ్వు నా దారిలో రావడానికి. రప్పిస్తా. రంగమ్మ, కాఫీ తీసురా. అలాగే అయ్యగారు. లేచావా? ఏంటి ఈరోజు న్యూస్ పేపర్లో వార్తలు? ఇదిగో అయ్యా. తెచ్చావా? ఆ? ఏంటి అలా చూస్తున్నావు? ఇంకోటి తీసుకురా. అలాగే అమ్మగారు. నాకు తెచ్చిన కాఫీ నువ్వు తాగటం ఏంటి? తాగు, నేనేమైనా ఛీ. వద్దానా? ఎంగిలా నాకొద్దు, నువ్వే తాగు. రంగమ్మ, ఇంకో కాఫీ తీసురా. తీసుకోండి అయ్యగారు. రంగమ్మ, నువ్వు తాగావా? తాగానయ్యగారు. ఆహా, కాఫీ అంత టేస్ట్గా ఉంది. అమోఘం రంగమ్మ. పెట్టింది ఎవరు అనుకున్నారు అయ్యగారు? నా జీవితంలో ఇదే మొదటిసారి ఇంత టేస్టీగా తాగటం. నువ్వేంటే సోది వింటున్నావు? వెళ్ళి పని చేసుకో. అబ్బో. కాఫీ చాలా టేస్టీగా ఉందన్నారు. బెడ్రూమ్లో ఆ టేస్ట్ వేరు, కాఫీలో ఈ టేస్ట్ వేరు. అయినా నీకేం తెలుస్తుంది బెడ్రూమ్ టేస్ట్, కాఫీ టేస్ట్? టేస్ట్ల గురించి నువ్వే మాట్లాడాను. మరి ఈ వేస్ట్ మాటలు ఆపి వెళ్ళి మటన్ తీసుకురా. మా చెల్లెలు వస్తుంది. ఏంటి, నీ చెల్లి వస్తుందా? అవును, అమెరికా వెళ్ళి 10 సంవత్సరాలు అయింది. తిరిగి మొన్న ఊరు వచ్చిందంట. ఈరోజు ఇక్కడికి వస్తున్నానని నిన్న నైట్ ఫోన్ కాల్ చేసి. వావ్. అయితే ఈరోజు ఆఫీస్కి డుమ్మా కొట్టాల్సిందే.
చిన్నపిల్లలేదో స్కూల్కి డుమ్మా కొట్టినట్టు నువ్వు ఆఫీస్కి డుమ్మా కొట్టడం ఏంటి? ఆ, అదే మాయా, మీ చెల్లెల్ని అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూద్దామని. ముందెళ్ళి మటన్ తీసుకురా. మటన్ అంటే అది లొట్టలు వేస్తుంది. ఆ, ఎవరొచ్చారు బా? నా ముఖం చూస్తావేంటి? వెళ్ళి డోర్ తీ. ఏ వందనా? హాయ్ అక్క బావా ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. బాగున్నాం. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అప్. నేను ఎప్పుడో ఫ్రెష్ అప్ అయ్యాను, నువ్వే అవ్వలేదు ఇందాక. నేనన్నది నీకు కాదు, మా చెల్లి. ఓ వందనా, అవును వందనా, అమెరికా వెళ్ళి తెల్లగా అయ్యావు. అది తెల్లగా అయితే ఏంటి, నల్లగా అయితే ఏంటి? అడుగుతున్నానంతే. రా వందనా. ఆ. భలే ఉంది పిట్ట. భలే ఉంది వందన, అమెరికాకి వెళ్ళి తెల్లగా వచ్చింది. అయ్యగారు ఆమె అదే మీ అమ్మగారు వాళ్ళ చెల్లెలు. ఆహా. ఎలా ఉంది? నీకంటే చాలా అందంగా ఉంది కదా. మరి నేను అందంగా ఉన్నానన్నా? అదే వందన నీకంటే డబల్ అందంగా ఉంది. అందుకే పార్టీ మార్చా. మీ మగోళ్ళ బుద్ధులు ఎక్కడికి పోతాయిలే అనుకుంటూనే ఉన్నా. ఎక్కువ అందంగా ఉంటే వాళ్ళనే చూస్తారు, వీళ్ళు వీళ్ళ బుద్ధి. ఛీ. ఏంటి ఇది ఆలోచిస్తున్నావు? వెళ్ళి పని చూసుకోపో, నేను నా మరదల పని చూస్తాను. అలాగే అయ్యగారు. దొరికింది ఛాన్స్, తీసుకొస్తాను. ఇక్కడేం చేస్తున్నారు? అది వందన టవల్ మర్చిపోయింది, ఇద్దామని. నువ్వు వెళ్ళి పని చూసుకో. నేను కూడా ఇస్తాలే. ఆ, జాగ్రత్త It's okay. జాగ్రత్త. వెళ్ళు 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 వెళ్ళు. ఇదంతా నీ ప్లానే కదా? ఏ దొంగ సచ్చినోడా. పాపం అది పసిపిల్లరా. ఎవరు తనా? అన్యం పుణ్యం ఏం తెలియదు. ఇంకోసారి ఇలాంటి ప్లాన్ వేసావనుకో మర్యాద ఉండదు. నేనేం చేశానే? వందనే కాలు స్లిప్ అయి పడబోతుంటే పట్టుకున్నాను. అదే ఇదంతా పడేలా చేసింది నువ్వే కదా. నేనా? నీకో దండం తల్లు, ప్రతి విషయాన్ని పోతొట్టులో పెట్టి చూస్తున్నావు. ఛీ. ఛాన్స్ మిస్ అయింది. ఏం చేద్దాం ఇప్పుడు? ఇక్కడుందా? వచ్చావా? హాయ్. ఏమైంది బావ కొడుతున్నావు? ఈ రిమోట్ పనిచేయట్లేదు, మీ అక్కలాగా. ఏం లేదు, రిమోట్ పనిచేయట్లేదు అంటున్నాను. ఉమ్. ఏమన్నా మరదలా? ఏంటి బావ అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు ముందే ఎందుకు పుట్టలేదు? నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. నాకేం తెలుసు, మా అమ్మ నాన్నల్ని అడుగు. అడుగుతాలే. నీకు నేనే ఎక్కువ, పైగా మా చెల్లెలు కూడానా? పోనీలే అక్క, బావే కదా సరదాగా ఆట అవునవును. పట్టిస్తున్నాడు. అవునవును. అంతే అంతే. ఆయన వేషాలు నీకు తెలీదమ్మా. ఏంటి బావా నువ్వు వేషాలు కూడా వేస్తావా? మీ అక్క మాటలే పట్టించుకోకు, అది అట్టాగే మాట్లాడుద్ది కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా? ఇంకా చదువుకోవాలి బావా, చదువు కంప్లీట్ అయిపోవాలి, జాబ్ చేయాలి, ఆ తర్వాతే పెళ్ళి. నువ్వు గాని చేసుకుంటావా ఏంటి?
నువ్వు ఒప్పుకోవాలే కానీ ఇప్పుడే ముళ్ళు వేసేస్తా. నీ ముళ్ళు తీయడానికి నేను రెడీగానే ఉన్నా. నా ముళ్ళు తీయటం అంటే వందన మెళ్ళలో 3 ముళ్ళు వేస్తానంటున్నావు కదా, నీ ఒంట్లో ఉన్న ముళ్ళు తీస్తానంటున్నా. అమ్మగారు, అమ్మగారు, టిఫిన్ రెడీ అయిందమ్మా. అందరూ వస్తే వడ్డిస్తాను. అక్క నేను ఇప్పుడే తిననక్క. నేను కూడా తిన్నాను. నీకేం పోయే కాలం? తనంటే జర్నీ చేసి వచ్చింది, అందుకని తిన్నంటుంది. నీ తినడానికి నా కడుపు నిండిపోయింది. ఏంటి? అదే రంగమ్మా రండి.